నమస్కారం అండి. నా పేరు డాక్టర్ కుమార్ కృష్ణ మోహన్ కోగంటి, సీనియర్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్, రెనోవా హాస్పిటల్స్ కొంపల్లి. సో కొన్ని కామన్గా సర్జికల్ ఓపీలో చూసే పేషెంట్స్ సమస్యల గురించి మీతో డిస్కస్ చేస్తున్నాను ఇప్పుడు. సో ఇప్పుడు మనం హర్నియాస్ గురించి కామన్గా వీటి గురించి మీతో డిస్కస్ చేస్తాను. సో హర్నియాస్ అంటే మన పొట్టకు సంబంధించింది హర్నియాస్ ఉంటాయి కామన్గా. సో డిఫరెంట్ ప్లేసెస్లో ఉంటాయి. కామన్గా వచ్చి మనకి పొట్టకు సంబంధించిన హర్నియాస్ గురించి డిస్కస్ చేస్తున్నాను. మనకి పొట్ట క్యావిటీ ఉంటుంది, అది చుట్టుపక్కల గోడలాగా అబ్డామినల్ వాల్ మజిల్స్తో ఒక వాల్ లాగా ఏర్పడుతూ ఉంటుంది. వెనక భాగంలో స్పైనల్ కాలమ్ ఉంటుంది. సో ఈ మజిల్స్ కొన్ని ఏరియాస్లో అనాటామికల్గానే కొన్ని వీక్ పాయింట్స్ ఉంటాయి. ఎక్కడైతే మజిల్స్ జాయిన్ అవుతాయో మిడ్ లైన్లో బొడ్డు దగ్గర, తర్వాత ఎక్కడైతే మజిల్స్ ఇంటర్సెక్ట్ అవుతూ ఉంటాయో, తర్వాత కొన్ని ఏరియాస్లో ఇప్పుడు గ్రాయిన్ ఏరియాస్లో మనకి టెస్టికల్స్, మగవాళ్ళలో ఏంటంటే టెస్టికల్స్ కింద జారేటప్పుడు ఆ ఏరియా కూడా కొంచెం వీక్ పాయింట్ ఉంటూ ఉంటుంది. ఈవెన్ ఫీమేల్స్లో కూడా రౌండ్ లిగమెంట్ అంటాం, అది వెళ్ళే ఏరియాలో కూడా వీక్నెస్ ఉంటుంది. కొన్ని ఫెమరల్ హర్నియాస్ అంటాం. సో తర్వాత లంబార్ హర్నియాస్ అంటాం, కొన్ని స్పిజిలియనల్ హర్నియాస్ అంటాము. కొన్ని ఇంటర్నల్ హర్నియాస్ కూడా ఉంటాయి. లోపల పొట్టలోనే కొన్ని క్యావిటీస్ లాగా ఏర్పడి పేగులు దాంట్లోకి వెళ్ళిపోయి అడ్డం పడ్డం అలాంటివి జరుగుతూ ఉంటాయి. సో తర్వాత అబ్డామినల్ క్యావిటీకి చెస్ట్ వాల్ క్యావిటీకి మధ్యలో ఒక పొర డయాఫ్రమ్ అని ఉంటుంది. అది మనకి బ్రీదింగ్ కూడా హెల్ప్ చేస్తుంది. కొంతమందిలో ఆ వీక్నెస్ ఏర్పడినప్పుడు ఆ డయాఫ్రామాటిక్ మస్కులర్ వాల్ వీక్నెస్ అయినప్పుడు డయాఫ్రామాటిక్ హర్నియాస్ అంటాం. ఇవి కొన్ని పుట్టుకతో కూడా ఉంటాయి, కొన్ని కంజెనిటల్ అంటాం, కొన్ని పెద్ద వయసున అయిన తర్వాత కూడా ఈ హర్నియాస్ ఏర్పడుతూ ఉంటాయి. సో ఈ హర్నియాస్ ఏంటంటే ఎప్పుడైతే మనకి పొట్టలో ప్రెషర్ సిమ్టమ్స్ రైజ్ అయినప్పుడు ఈ హర్నియాస్ గ్రాడ్యువల్గా అది స్లోగా ప్రోగ్రెస్ అయ్యి పెద్దగా అయ్యి అవి కొంతమందిలో కాంప్లికేషన్స్ కూడా దారి తీయొచ్చండి. సో ఎక్కువగా అంటే చిన్నవాళ్లలోనూ చూస్తూ ఉంటాం, పుట్టినప్పుడే అవి కంజెనిటల్ హర్నియాస్ అంటాం. అది డిఫెక్ట్ వలన ఏర్పడుతూ ఉంటుంది. నార్మల్గా అయ్యే ప్రాసెస్లో డిఫెక్ట్ ఉన్నప్పుడు అది హర్నియాస్ లాగా ఏర్పడుతూ ఉంటుంది. సో కొంతమందికి అవి గ్రాడ్యువల్గా ఒక ఏజ్ వరకు అవే సెట్ రైట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఆ సర్టెన్ ఏజ్ లిమిట్ దాటిన తర్వాత కూడా ప్రాబ్లం ఉందంటే సర్జికల్గా కూడా డీల్ చేయాల్సి వస్తూ ఉంటుంది. కామన్గా ఇంగ్వైనల్ హర్నియాస్, అంబలికల్ హర్నియాస్, బొడ్డు దగ్గర వచ్చే హర్నియాస్, డయాఫ్రామాటిక్ హర్నియాస్, ఇవన్నీ ప్రాబ్లమాటిక్ ఉన్న పేషెంట్స్లో సర్జికల్ కూడా డీల్ చేయాల్సి వస్తూ ఉంటుంది. సో ఇలాంటి సమస్యలు మనం క్లినికల్గా పేషెంట్ సిమ్టమ్స్ బట్టి క్లినికల్ ఎగ్జామినేషన్తో పాటు అల్ట్రాసౌండ్ స్కానింగ్, సిటీ స్కానింగ్ ఇవన్నీ చేసుకుని అసెస్ చేసి దానికి తగినైన ట్రీట్మెంట్ మనం అడ్వైస్ చేస్తూ ఉంటాం. ఈవెన్ ఈ ఒబిసిటీ ఉన్న వాళ్ళలో కూడా ఎక్కడైతే కండరాల్లో ఫ్యాట్ చేరుకుంటుందో అది కూడా ఒక వీక్ ఏరియా లాగా ఏర్పడి మన పొట్టలో ఎప్పుడైతే ప్రెషర్ రైజ్ అవుతుందో ఈ హర్నియాస్కి దారితీసే అవకాశం ఉంటుంది. సో కొంతమంది పెద్ద వయసులో ఈ మోషన్, యూరిన్ ఫ్రీగా లేనప్పుడు ఒక సర్టెన్ ఏజ్ అయిన తర్వాత ప్రాస్టేట్ గ్లాండ్ ఎన్లార్జ్మెంట్ వల్ల యూరిన్ దారి సన్నగా అయిపోయి ప్రెషర్ ఇచ్చి చేయాల్సిన అవసరం రావచ్చు. కొంతమందికి క్రానిక్ దగ్గు, చెస్ట్ సమస్యలు ఉన్నప్పుడు ఎక్కువగా కాఫ్ చేయడము, తర్వాత కొంతమంది యంగ్ పేషెంట్స్ కొంచెం సడన్గా వెయిట్ లిఫ్టింగ్ ఇలాంటి బరువు పనులు చేయడం వలన కూడా పొట్టలో ప్రెషర్ రైజ్ అయ్యి హర్నియా వీక్ ఏరియాస్ నుంచి ఒక బుగ్గలాగా ఏర్పడము, స్వెల్లింగ్ లాగా ఏర్పడడం, కొంతమంది నుంచున్నప్పుడు దగ్గినప్పుడు ప్రెషర్ ఇచ్చినప్పుడు అది స్వెల్లింగ్ బయటకు కనపడము, తర్వాత లోపలికి వెళ్ళిపోవడం, పడుకున్నప్పుడు రిలాక్స్ అయినప్పుడు లోపలికి వెళ్ళిపోవడం, అలాంటి లక్షణాలు ఉంటాయి. బుగ్గలాగా ఏర్పడడం, సో దగ్గినప్పుడు బయటికి ఏదో పల్సటైల్గా స్వెల్లింగ్ బయటకు రావడం అలాంటివి జరుగుతూ ఉంటుంది. సో ఈ హర్నియాస్ కొంతమందిలో ఏంటంటే అది లోపలికి బయటికి వెళ్ళినంత వరకు అన్కాంప్లికేటెడ్ ఉంటుంది. సో కొంతమందికి లోపల పొట్టలో ఉన్న కంటెంట్స్ పేగు కానీ కొవ్వు కానీ వచ్చి దాంట్లో స్ట్రక్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అది లోపలికి వెళ్ళలేని పరిస్థితిలో కాంప్లికేట్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. అది ఇర్రెడ్యూసిబుల్ అంటాం. లోపలికి వెళ్ళలేని పరిస్థితి అప్పుడు ఇర్రెడ్యూసిబుల్ అంటాం. సో అబ్స్ట్రక్ట్ అంటాం, అంటే లోపలికి వచ్చింది కంటెంట్స్ అక్కడే ఆగిపోవడం వల్ల అబ్స్ట్రక్షన్ అంటాం. సో ఇంకా ఫర్దర్గా వెళ్ళి అది బ్లడ్ సప్లై ఇబ్బంది అయ్యి వాస్కులారిటీ కాంప్రమైజ్ అయ్యి అది గ్యాంగ్రీన్ లాగా ఏర్పడినప్పుడు స్ట్రాంగులేషన్ అంటాం. సో ఇవన్నీ ఎమర్జెన్సీలో డీల్ చేయాల్సిన అవసరం వస్తూ ఉంటుంది. సో ఈ లాప్రోస్కోపిక్ ఈ హర్నియాకి ట్రీట్మెంట్ కన్వెన్షనల్ మెథడ్లో ఉంటుంది, ఓపెన్ మెథడ్లో ఉంటుంది. డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్గా డీల్ చేయాల్సి వస్తూ ఉంటుంది. సో లాప్రోస్కోపిక్ మెథడ్లో కూడా సర్జికల్ ట్రీట్మెంట్ చేస్తాం. దాంట్లో కూడా రకరకాలు ఉంటాయి. సో ఇంట్రా
పెరిటోనియల్ ఉంటుంది, ఎక్స్ట్రా పెరిటోనియల్ ఉంటుంది. సో డిఫరెంట్ మెథడ్స్లో దాంట్లో కూడా మెష్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. ఓపెన్గా వాడే మెష్ వేరు ఉంటుంది. సో అడిషనల్గా మనం ఈ డిఫెక్ట్కి రీఎన్ఫోర్సింగ్గా మనం మెష్ వాడాల్సి వస్తుంది. సో అది ఓపెన్గా వాడినప్పుడు మెష్ పైన పెడతాం, ఆన్లే మెథడ్ అంటాం. లాప్రోస్కోపిక్లో యూజ్ చేసేది ఉన్నప్పుడు ఇంట్రా పెరిటోనియల్ లోపల నుంచి పెడతాం. సో డిఫరెంట్ మెథడ్స్గా మనం మెష్ని పెడుతూ ఉంటాం. సో తగినంత జాగ్రత్తలు తీసుకోవాలి. ఈవెన్ సర్జరీ అయిన తర్వాత కూడా కొద్ది రోజులు బరువు పనులు అయినా చేయకూడదు, మోషన్ యూరిన్ అయినా ఫ్రీగా పెట్టుకోవాలి. కాఫ్ అలాంటిది ఏమన్నా ఉన్నా కూడా ఇమీడియట్గా మెడికల్ అటెన్షన్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఉంటాయి. సో సమస్యలు కూడా ఉంటూ ఉంటాయి, సర్జికల్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ ఉంటాయి, అంటే మళ్ళీ వచ్చే అవకాశాలు ఉంటాయి, రెకరెన్స్, దాని తర్వాత ఇన్ఫెక్షన్, తర్వాత ఒక్కొక్కసారి వెరీ రేర్గా కొంతమందికి మెష్ ఇన్ఫెక్ట్ అయ్యి మెష్ తీయాల్సిన అవసరం కూడా రావచ్చు. కొన్ని కాంప్లికేటెడ్ హర్నియాస్లో మెష్ వేయలేని పరిస్థితి కూడా ఉంటుంది. సో వాళ్ళలో ఎక్కువగా రెకరెన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో కొంతమందికి లోపల మెష్ వేసిన దానికి పేగులు వెళ్ళి అతుక్కోవడం కానీ, అబ్స్ట్రక్షన్ లాగా ఏర్పడడం కానీ, అడేషన్స్ ఏర్పడడం కానీ, ఇలాంటి కాంప్లికేషన్స్ ఉంటూ ఉంటాయండి.